ఫొటోస్ తీయకూడదు. సో గైస్ ఫైనల్గా మనమైతే జస్ట్ ఇప్పుడే టైర్స్ అయితే నేను తీసుకున్నా. 1925 అంకుల్. Subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. Hi, hello guys, कैसे हो? WhatsApp hello उన్నారు. Hope everyone doing is great. Now it's time around 9 AM in the morning. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మీరు పాత వ్లాగ్స్ లో చూస్తున్నారు కదా, మన డిస్కవరీ 150 మీద అయితే నేను ఒక పెద్ద రైడ్ ప్లాన్ చేశాను. పెద్దది అంటే చాలా పెద్దది అనమాట. ఎందుకంటే నేను అనుకోవడం ఒక 2-3 కంట్రీ బోర్డర్స్ అయితే టచ్ చేద్దాం అనుకుంటున్నా. రైడ్ ఆల్రెడీ మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది. ఎవరన్నా గెస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీరు నా థంబ్నైల్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ రైడ్ కోసం మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ రైడ్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అనేసి అంటే, డిస్కవరీ 150cc బైక్ మీద అయితే నేను ఈ రైడ్ చేయాలనుకుంటున్నా గాయస్. అది వచ్చేసి 12 years ఓల్డ్ బైక్. సో ఆ బైక్ అయితే కంప్లీట్లీ రెడీ అనమాట మన రైడ్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లగేజ్ కూడా రెడీ అయిపోయింది. సో గెట్ సెట్ టు గో. అండ్ మన డిస్కవరీకి నేనైతే కొన్ని మోడిఫికేషన్స్ చేయించాను అండ్ అలానే మెకానికల్ వర్క్స్ చేయించాను. ఆ వర్క్స్ ఏంటేంటి అనేవి అయితే ఇప్పుడు చూద్దాం. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది బైక్ నేను ఏంటేంటి చేయించాను ఏంటి అనేది. ఈ రోజు అయితే నా సెకండ్ డోస్ కోసం తిరగని ప్లేస్ లేదు. విజయవాడ సిటీ అంతా తిరగా, ఎక్కడ సెకండ్ డోస్ అవైలబుల్గా లేదు. ఫైనలీ మన మెడికో ట్రావెల్ ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ చేస్తే ఆయన అయితే అరేంజ్ చేశారు వాళ్ళ ఊర్లోనే. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అండ్ అలానే మన బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా గాయస్, GoPro Hero 8 Black అన్నమాట. సో మనం ఈ రైడ్ అంతా ఆన్ GoPro తో రికార్డ్ చేస్తాం. గాయస్ నా ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ని హిట్ చేయండి. సో మంచి ఫుటేజ్ అయితే వచ్చింది నాకు తెలిసినంత వరకు. సో లెట్స్ సీ, చూద్దాం. ఓకే వాళ్ళ ఖాళీ అయిపోయినాయి. అక్కడ వాళ్ళ ఖాళీ 35 రూపాయలు పాస్ థియేటర్ కూడా G3 కూడా 35 పెట్టాడు. అదేమో 50 రూపాయలు, G3 ఏమో 30. చూసి తల్లందుకులు కూడా వచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారన్నా వేరే దాంట్లో అదే అంతా मैं फर्स्ट दिन ज़्यादा ही है అయితే చేంజ్ అవుతా ఉన్నాయి. సో నెక్స్ట్ మన బైక్ ఇంకా చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. వర్క్స్ అన్ని ఫినిష్ అయిపోగానే మన రైడ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. హోప్ సో ఈ రైడ్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నా. సక్సెస్ అవ్వాలి అంటే మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. మొత్తానికి ఎలా అయితే నేను కానీ ఇన్సూరెన్స్ కూడా అయిపోతుంది. సో హ్యాపీ. ఓకే ఫైనల్గా మన రైడ్కి సంబంధించి BSNL సిమ్ కార్డ్ కూడా తీసేసుకున్నాం. ఇప్పుడే మన బైక్ సన్సెట్ అయితే అయిపోయింది మన విజయవాడ సిటీలో. ఇంకో 2-3 డేస్లో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా మన బైక్కి సర్వీసింగ్ అండ్ అలానే ఇన్సూరెన్స్ చాలా పనులు అయితే చేయించాను.
ఫైనల్ గా దీనికైతే ఒక లుక్ వచ్చింది. నేనైతే ఈ బ్లాగ్ ని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. సో మన విజయవాడ టు డెస్టినేషన్ ఎక్కడికనేది ఐడియా వచ్చింది కదా. ఈ రైడ్ అయితే మీరు సక్సెస్ చేస్తారనుకుంటున్నా. సో గైస్ ప్లీజ్ సక్సెస్ అయితే చేయండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యూచర్లో వచ్చే అన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. సైనింగ్ ఆఫ్ సంతోష్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.